హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మేఘ్నా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్యామిలీతో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ టెంపుల్ మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ తిరుపతిలాగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా తిరుపతిలాగా ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా అందరూ వెళ్ళండి, చాలా బాగుంటుంది టెంపుల్ పీస్ఫుల్గా. ఇంక మేమైతే కార్లో స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్, అందరం కలిసి. మా పేరెంట్స్, మా సిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. మా బాబు అయితే అసలు నా జుట్టుతోటి విపరీతంగా ఆడుకున్నాడు. కార్లో ఆడుతూనే ఉన్నాడు. ఫుల్గా జుట్టుతోటి ఆడుతాం లేదా కొట్టడు. వెనక నుంచి ఆడతాడు ఫ్రెండ్స్. వెనక నుంచి దాగుడు మూతల కింద ఆడతాడు ఫ్రెండ్స్. బాగా అల్లరి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆడతాడో. దాగుడు మూతల కింద వెనక నుంచి కొడుతూ ఆడతాడు. మళ్ళీ వచ్చి చూస్తాడు ఫేస్, ఎలా కోపడుతున్నాను ఏంటని మొహం పెట్టి చూస్తాడు. మళ్ళీ వచ్చి చూసి కోపంగా ఉంటే నవ్విచ్చేస్తే నవ్వేస్తాడు. ఇంక మనం నవ్వేస్తాం ఆటోమేటిక్గా వాడు నవ్వు చూసి. దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, టెంపుల్ చూపిస్తాను. నేను వీడియో తీసాను ఫుల్గా. యాక్చువల్లీ ఇది ఎప్పుడో వెళ్ళాం ఫ్రెండ్స్, బట్ నేను వీడియో ఎడిట్ చేయడం కుదరక నేను అప్లోడ్ చేయలేదు. టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కార్ పార్కింగ్ అయితే మంచి ఓపెన్ స్పేస్లో ఉంటుంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా పైన ఉంటుంది, కొండపైన స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి వెళ్ళాలి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పైనుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను అది కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి వ్యూ పాయింట్ ఎంత బాగుందో అసలు. మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుంది పైనుంచి. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. చల్ల గాలి వస్తుంది. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. పీస్ఫుల్గా ప్రశాంతంగా మంచి గాలి వస్తుంది. ఓపెన్ స్పేస్. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఇటువైపు ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మేమందరం ఫొటోస్ దిగాము దర్శనం అయిపోయిన తర్వాత. లోపల ప్రదక్షిణలు చేయడానికి ఓపెన్ స్పేస్ ఉంటుంది. గుడి లోపల ప్రదక్షిణ చేయొచ్చు. నేను అది కూడా వీడియో తీశాను ఫ్రెండ్స్. చూడండి, దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేస్తాము ఈ స్టెప్స్ నుంచి. ఇంకా గుడి వెనకాలైతే విమాన వెంకటేశ్వర స్వామి ఒకటి ఉన్నది ఫ్రెండ్స్, చిన్నగా. ఇంకా గుడి మొత్తం గోపురం అయినా చూడండి ఫ్రెండ్స్. గుడి అయితే బాగుంటుంది పీస్ఫుల్గా, ప్రశాంతంగా. ప్రదక్షిణాలు చేసి దర్శనం అయితే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అయితే లోపలికైతే గుడి లోపలది ఫ్రెండ్స్, బట్ నేను వీడియో తీయకూడదని తీయలేదు. మా చెల్లి దగ్గర కాసేపు ఉన్నాడు. అసలు మా చెల్లి దగ్గర ఎక్కువసేపు ఉండడు. అసలు బాగా అల్లరి చేస్తాడు, ఉండనని ఏడుస్తాడు. ఇది టెంపుల్ బయట ఫ్రెండ్స్, ఓపెన్ స్పేస్. ఇటువైపు ఉత్తర ద్వారం ఉంది ఫ్రెండ్స్, వైకుంఠ ఉత్తర ద్వారము. ఇంక ఇదైతే బయటకు వచ్చేసే దారి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఒకటే దారి ఉంటుంది. సైడ్ చిన్నగా షాప్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్ అండ్ కొన్ని తాడులు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న విగ్రహాలు, ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవి కొన్ని తీసుకున్నాము, బయటకు వచ్చాం. ఇంకా పార్కింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు అవిని పైన వల్ల మనకి వ్యూ పాయింట్ అన్నీ బాగుంటుంది. టెంపుల్ సేమ్ తిరుపతిలాగే ఉంటుంది. ఇప్పుడు లోపల అంతా బాగుంటుంది ఫ్రెండ్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా విజిట్ అవ్వండి. టెంపుల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అందరూ వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మేమైతే మా మమ్మీ వాళ్ళు వచ్చారని ఫ్యామిలీతో మళ్ళీ ఒకసారి వెళ్ళాము. ఇదివరకు ఆల్రెడీ వెళ్ళాము. ఇది పెద్దం టెంపుల్కి అయితే దగ్గరగానే ఉంటుంది. మేము 2 టెంపుల్స్ ఒకసారి విజిట్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.